ఓకే సార్, అందరికీ నమస్కారం. నా పేరు గంజి పురుషోత్తం, చీరాల మండల పార్టీ అధ్యక్షుడిని. నేను చేనేత కుటుంబం నుంచి వచ్చినాను. అయితే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు. ఆయన స్ఫూర్తితోటి ఈరోజు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాం. గత 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఇక్కడ ఈ చీరాల నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, 5 సంవత్సరాల్లో 14 ఓడిపోయిన తర్వాత సునీత గారిని తీసుకొచ్చిన తర్వాత అతను ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం, పక్కకు పంపించడం, కృష్ణమోహన్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పాలు చేయటం, తర్వాత అతను వెళ్ళిపోవడం. సరే అయిందేదో అయిందని చెప్పి 2019లో కర్ణం బలరాం గారిని తీసుకోవడం, ఆయన గెలిచిన తర్వాత ఆయన కూడా పార్టీని మోసం చేసి వెళ్ళడం. ఇలా 20 సంవత్సరాల ప్రతిపక్షంలో ప్రాంతీయ పార్టీ ఇక్కడ మనుగడ సాగించడం అంటే కార్యకర్తల కష్టం మీద ఈరోజు పార్టీ బతికుంది. ఒక్క నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో తెలియదు, కానీ ఆ ముహూర్త బలంలో కట్టుబడిపోయి ఎంతోమంది ఈ రోజున లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ భుజాన్ని వేసుకొని మోస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి కార్యకర్తలకు ముందుగా నా ధన్యవాదాలు, వాళ్ళకి పాదాబంధనం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో మాలాంటి వాళ్ళని కార్యకర్తలను బయటికి రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి చేసినా కానీ ఎప్పుడు కూడా భయపడకుండా పార్టీకి పట్టుదలతో చంద్రబాబు గారి స్ఫూర్తితోటి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు ఓ పక్క అయితే రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని, ఈ కష్టాల్లో కూడా పార్టీని వేసుకొని విజనున్న వ్యక్తి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పనిచేస్తూ కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తూ పార్టీ కష్టకాలంలో పార్టీ ఎక్కడికి పోదు, నేనున్నాను, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఏ రోజు 18 గంటలు పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవటం, ఆయనలా కష్టపడకపోయినా కనీసం ఆయన అడుగుజాడలో పనిచేస్తూ ఈరోజు ఎంతోమందికి లక్షలాది కుటుంబాలకి జీవనోపాధి చూపించడం కోసం తపన పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ప్రపంచంలో అతను ఒక్కడే, చంద్రబాబు ఒక్కడని చెప్పి నేను మనస్ఫూర్తి గంటాపదంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎక్కువగా, అణగారిన వర్గాలు, లేబర్ కులాలు ఇక్కడ అంటే ఎక్కువ శాతం బీసీ కులాలు ఉంటాయి. 1,15,16,000 అట్లా బీసీ కులాలు ఉన్నాయి. 14లో సునీత గారిని తీసుకొస్తే కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. 19లో బలరాం గారిని ఓసీ అయినా కానీ పట్టుదలతో గెలిపించాం. 24లో అలాగే ఇప్పుడు ఈరోజు మద్దులూరు మాలకొండ గారిని గెలిపించుకున్నాం. పార్టీని క్షుణ్ణంగా పూర్తిగా పడుకోబెట్టి నాశనం చేసి వెళ్ళిపోయారు గతంలో ఉన్న పాలకులు. కానీ మొక్కవన్ దీక్షతోటి కొండయ్య గారు 2 సంవత్సరాల క్రితం, ఎలక్షన్ 2 సంవత్సరాల క్రితం వచ్చి పట్టుదలతో పనిచేసి కార్యకర్తలు జెండా పట్టుకోవడానికి కూడా లేకుండా గత పాలకులు 5 ఏళ్లలో నిర్వహణ చేశారు పార్టీని. అయినా కూడా పాలెల్లో, గ్రామాల్లో, ప్రతి ఊరిలో తిరిగి మేము కష్టపడి కొండయ్య గారి కోసం, పార్టీ కోసం పనిచేసి కనీసం జెండా పట్టుకోవడానికి మాకెందుకులే, పార్టీ ఇలా ఉంది, గెలిచిన ఓడిన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నాయకులు మోసం చేసి వెళ్ళిపోతున్నారు, మనకెవరుంటారు దిక్కు, ఎందుకు కేసులతో ఎవరు పెట్టించుకుంటారు, కేసులతో ఈరోజు పోలీసులు కానీ అధికారులు కానీ నాయకులు కానీ హింస పెడుతున్నారు, మనకెందుకు పార్టీ, అప్పుడు ఎలక్షన్ అప్పుడు చేద్దాం అంటే కాదు, మన పార్టీని మనం గెలిపించుకుందాం, మన పార్టీని మనం బతికించుకుందాం అని చెప్పి ప్రతి గ్రామం, ఈ చీరాల్లో ఉన్నటువంటి 24 గ్రామాలు 33 వార్డుల్లో మేము తిరిగి కష్టపడి ఎంతో పట్టుదలతోటి ఒక్కొక్కరు చేర్చుకుంటూ వచ్చిన తర్వాత కొండయ్య గారు వచ్చి రాకముందు దాకా అట్ట కష్టపడి వచ్చిన తర్వాత కొండయ్య గారిని ఎమ్మడి పెట్టుకొని ప్రతి గ్రామం తిప్పుకుంటూ, ప్రతి వార్డు తిప్పుకుంటూ మేము కష్టపడి ఎంతో పట్టుదలతో చేసుకొని ఈ రోజున పార్టీని గెలిపించుకున్నాం. అంటే కార్యకర్తలు, అట్టడుగున్న కార్యకర్తలు, ఓటర్స్ బలంగా ఉన్న టీడీపీ కంచుకోట. కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాలకి, స్వార్థానికి, దుర్మార్గానికి, వాళ్ళ వ్యాపారాలకి పార్టీని బలిపెట్టి వెళ్ళిపోయారు గత పాలకులు. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో 3 కూడా, సునీత గారు కానీ, కృష్ణమోహన్ కానీ, బలరాం గారు కానీ దుర్మార్గమైన పాలన సాగించి దుర్మార్గంగా కార్యకర్తల్ని నట్టేడు ముంచేసి వెళ్ళిపోయిన. అయినా కూడా కొండయ్య గారు ఎంతో పట్టుదలతో ఎక్కడి నుంచో వచ్చినా, కందుకూరు నుంచి వచ్చినా కానీ, విజయవాడ నుంచి వచ్చినా కానీ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలను ఒక దారికి తీసుకొచ్చి అందరినీ కలుపుకొని ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ కులాలకు ఎట్లా ఉపయోగపడతారో అట్లా ఉపయోగపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన మద్దులూరు మాలకొండయ్య గారు. ఈరోజు కంగ్రాట్ చెప్పాలి. ఎందుకంటే పార్టీని చీరాల్లో ఎంతోమంది దుర్మార్గం వదిలేసి వెళ్ళినా నేనున్నానని చెప్పి బాబు గారి పిలుపు మాట కోసం అతను వచ్చి ఎంతో కష్టపడి ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి వీధి తిరిగి నేనున్నాను, మీరు ఆధారపడకండి, పార్టీని గెలిపించుకుందాం, చంద్రబాబు భవిష్యత్తు ఉంటే చంద్రబాబుతోనే ఉంటుంది, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి అతన్ని మనం
పారదోలాలంటే మనం మొక్కవని దీక్షతోటి పనిచేసి ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలా, రాష్ట్రాన్ని 25 ఏళ్ళ వెనక తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ రోజున ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందు తీసుకెళ్లాలా, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పనిచేయాలా. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని అప్పులలో నెట్టేసి ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులు కూడా కలెక్టరేట్ కానీ తహసీల్దార్ ఆఫీస్కి మొత్తం తాకట్టు పెట్టి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బాగు చేయాలా? ఏం చేయాలంటే విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకొని జైలుకి వెళ్ళినప్పుడు ఎంతో ప్రజలు బాధపడి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని పెట్టిన మనలాంటి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పెడితే మనలాంటి వాళ్ళు పెడతాం కష్టం కదా, బాధ కదా, ఏంది అయినా కానీ కార్యకర్తలు ఎక్కడ మనోధైర్యంతో చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు వ్యక్తిని పెట్టారు అని భయపడకుండా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అట్లా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో ఎట్లయినా సరే మళ్ళీ చంద్రబాబుని సీఎం చేస్తేనే ఈ రాష్ట్రానికి దిశ ఉంటుందని చెప్పి కష్టపడి గెలిపించి ఈ రోజులో ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలితమే ఈరోజు కూటమి విజయదుందు మోగించడానికి కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే విజన్ ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధికి 2 కళ్ళతో చూసుకుంటున్నాడు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు. అతను ఒకటే ఏదో నేను బటన్ నొక్కానని చెప్పి 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎక్కడ అప్పులు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అప్పులు చేసి అప్పుల ఊబిని తీసుకొచ్చి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ పరిపాలన చేయలేడు చంద్రబాబు నాయుడు అని చెప్పిన జగన్కి ఖచ్చితంగా చేసి చూపించిన మొదటి వ్యక్తి. మొదటి నెలలో కనీసం 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి నానా తంటాలు పడి ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన నువ్వు వ్యక్తిను మరి చంద్రబాబు నాయుడు రాగానే ఎంతో పట్టుదలతోటి 3,000 పెంచి 4,000 చేసి జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు 3 నెలలు కూడా 3,000 కలిపి 7,000 ఇచ్చి ప్రజల్ని ఎంతో ఆనందపరుస్తున్నాడు. కానీ కష్టం అంటే ఉంది. చంద్రబాబు కష్టపడుతూ నాయకుల్ని, కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, లాస్ట్కి అందరినీ యంత్రాంగాన్ని మొత్తాన్ని పరిగెత్తించు పరిపాలన చేస్తున్నటువంటి 72 సంవత్సరాల్లో ఇంత పరిపాలన పరిగెత్తున్నా అంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే 72 సంవత్సరాల వయసులో ఆరోగ్యం చూసుకుంటూ మరి కార్యకర్తల్ని, సంక్షేమం, అభివృద్ధి, నా ప్రజలు నా రాష్ట్రం, నా ప్రజలు నా రాష్ట్రం అని చెప్పి ఎంతో తపన పడుతున్నారంటే దాన్ని చూసి మేము కూడా ఇంకా కష్టపడాలి, పరిగెత్తాలి. పదవుల కోసం ఎప్పుడు ఆశించకుండా, పదవుల కోసం మేము ఎప్పుడు బాగుపడలేదు. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే చేనేత కుటుంబాలు ఎక్కువ శాతం. ఇక్కడ ఈ ఊరిలో చేనేత కుటుంబాలు మ్యాక్సిమం, తర్వాత ఇతర వ్యవసాయదారులు, కుమ్మర, సాకలి, అట్లా రకరకాల రజకులు అట్లా ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఊరిలో చేనేత మీద ఆధారపడి దాదాపు 10,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇంత గతంలో ఈ 5 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలు పెట్టిన ముడి సరుకులు, రంగులు, రసాయనాలు అవన్నీ ఎక్కువ రేట్లు పెంచుకొని జిఎస్టీ పెంచుకొని దాన్ని దుర్భిరం చేశారు. కాబట్టి లోకేష్ గారు ఎంతో పెద్ద మనసుతోటి మా చేనేతలకు జిఎస్టీ తీసేస్తామని చెప్పాడు. అట్లాగే చేనేత కుటుంబాలకి కరెంటు 200 ఇంట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అవి అమలు చేయటం. తర్వాత నెల రోజులు ఉపాధి లేదు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో 10 రోజులు 15 రోజులు ఉంటే పని 10-15 రోజులు పని లేకుండా సగం జీవితమే సగం పని చేసుకుంటూ బతికారు. ముఖ్యంగా ఈరోజు నెల రోజులు ఉపాధి అంటే సంవత్సరం 365 రోజులు ఉపాధి జరగాలని చెప్పి ఆ దిశగా ప్రయాణం చేస్తారని చంద్రబాబు గారిని ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ ఊరిలో ప్రధానంగా మాకు మొన్నదాకా రోడ్ల సమస్య ఉండేది. ఆ రోడ్లు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ రోడ్ల సమస్య తీరింది. ఇంకా గ్రామాల అంతర్గత రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు పల్లి పండుగలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాకు పంచాయతీ భవనం పడగొట్టారు గత ప్రభుత్వంలో. దానికి దాదాపు 1 కోటి రూపాయల పైన అవుతుంది. అది పంచాయతీ ఊరికి నడిబొడ్లో ఉన్నటువంటి ఆ పంచాయతీ మార్కెట్ సముదాయం, మార్కెట్ కొట్లన్నీ కూడా తీసేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చొరవ చూపి ఆ కోటి చిల్లర రూపాయలు ఇస్తే ఈ ఊరికి ఒక మహర్దశ వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.
ఈ రోజున ఈ నియోజకవర్గంలో దాదాపు ఎప్పుడు కూడా 40,000 45,000 ఓటింగ్ ఎవరినిచ్చినా అలాంటి 45,000 కార్యకర్తలు 50,000 కార్యకర్తలు ఉన్నారు. ఎవరనేది లేకుండా మా పార్టీ ఎవరు అధిష్టానం ఎవరిస్తే వాళ్ళ పనిచేసి గెలిపించుకోవడం జరుగుతుంది. మరి అట్లాంటి కార్యకర్తలు ఈ రోజున చాలామంది ఉన్నారు. ఈ ఊర్లోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, దాదాపు రాష్ట్రంలోనే ఇట్లాంటి కార్యకర్తలు అందరం కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నామినేట్ పదవులు ఇవ్వటం అంటే అది ఒక పండగ. వాస్తవంగా చెప్పాలంటే ఇంతమంది అట్టడుగున కార్యకర్తలు పనిచేసిన వాళ్ళని గుర్తించి ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడికి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.